గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం. అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒకరిని చూస్తుని గాని అంతమంది స్త్రీల్లో ఒకతను చూడలేదు. 26వ వచనం. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడను. ఏంటంట? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి కనపడిందంట. అదేంటంట చూడండి. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. కనుక మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ స్థితి అంటే ఏంటి? అది మరణము కంటే దుఃఖము కలిగించేది ఏంటంటే అది వలల వంటిది. వలల వంటిది. వల ఏం చేస్తుందండి? వల ఏం చేస్తుంది? పట్టుకుంటుంది వలలు. తర్వాత ఇంకో ఏముంది? ఉరుల వంటివి. ఉరులు ఏం చేస్తాయి? మనల్ని ఆవరిస్తాయి. ఉరులు ఆవరిస్తాయి. తర్వాత ఇక్కడ ఏముంది? మనము అక్కడ ఇంకోటి మనం చూస్తే గనక వలలు, ఉరులు, తర్వాత ఉరుల వంటి మనస్సు, తర్వాత బంధకముల వంటి చేతులు కదా అండి. ఈనాడు మన జీవితాల్లో చాలామంది అలా ఉంటా ఉన్నారు. దైవ సేవకులు సహితం చెప్పాలంటే విచారం. దేవుని సేవకులని చెప్పుకుంటూ కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితానికి లోనయ్యేవారు ఉన్నారు. దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితానికి లోనయ్యేవారు ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఒక విధంగా మరొక విధంగా మనం ఇక్కడ చూస్తే గనక స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం. ఈనాడు సంఘము కూడా అలాగే పట్టబడతా ఉంది. సంఘము కూడా అలా పట్టబడతా ఉంది. పై మెరుగులకు, పై తళుకులకు సంఘం ఈనాడు లోబడతా ఉంది. ఈనాడు లోబడతా ఉంది. ఈ పై మెరుగులు ఒక నిజ సంఘటన ఏంటంటే పై మెరుగులు, పై తళుకులు చూసి తాను ఉన్నటువంటి సంఘాన్ని విడిచి ఒక వ్యక్తి వేరే పెద్ద సంఘానికి, పేరున్న సంఘానికి వెళ్ళాడంట. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఒక దైవజనుడు చెప్తూ వచ్చాడు. పేరు చెప్పమంటే చెప్తాను. ఎడ్వర్డ్ విలియమ్స్ అనేటటువంటి ఆ యొక్క ఇవాంజలిస్ట్ చెప్పినటువంటి సంఘటన, తన స్నేహితుని విషయం. అతడు అంతకుముందు ఒక సంఘానికి, చిన్న సంఘానికి వెళ్ళేవాడంట. తనెంతో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో తళుకులు, బెలుకులతో, మెరుపులతో కదా ఈనాడు సంఘాలు నింపబడతా ఉన్నాయి. సంఘాలు నింపబడతా ఉంటే వాటికి ఆకర్షించబడి అతను వెళ్ళాడంట. కొంతకాలానికి అతని తండ్రి చనిపోయాడంట. అతని తండ్రి చనిపోయినప్పుడు ఫోన్ చేశాడంట. తాను ప్రస్తుతం వెళ్తూ ఉన్న సంఘ సేవకునికి ఫోన్ చేస్తే, నాకు ఖాళీ లేదు బ్రదర్, కావాలంటే బాక్స్ పంపిస్తాను, మీరే చేసుకోండి అన్నాడంట. కావాలంటే ఏం పంపిస్తాడంట? బాక్స్ పంపిస్తాడంట, మీరే చేసుకోండి అన్నాడంట. సరే, ఈ విషయమై ఆయనకి ఫోన్ చేశాడంట. తన స్నేహితునికి ఫోన్ చేసి, అన్నా అయ్యా జరిగిన పరిస్థితి ఇది విలియమ్స్, ఇట్లా జరిగింది అంటే అతను అన్నాడంట, నీవు పశ్చాత్తాపపడి క్షమాపణ కోరి నీవు ఇంతకుముందే సంఘానికి వెళ్ళావు, ఆ సంఘానికి వెళ్ళి ఆ సేవకుని దగ్గర క్షమాపణ కోరి బ్రతిమాలు ఆయన చేత చేపించుకో. ఈనాడు అలా ఉన్న ఈ సంఘాలు ఈనాడు తళుకులు, మెరుపులు వీటితో మెరిపిస్తూ ప్రజల్ని మైమర్పిస్తూ వారిని నిత్య జీవం వైపు కాకుండా తమ వైపు ఆకర్షించుకుంటా ఉన్నాయి. ఈనాడు ఎంత దౌర్భాగ్యం!